సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా పండుగ వాతావరణం ఏర్పాటు చేసి ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులుగా వారిని ప్రకటించుకొని మనం రానున్న రోజుల్లో మన యొక్క హక్కులు విధులు అదేవిధంగా మనకు చట్టంలో కల్పించిన ప్రతి అంశాన్ని మనం జనాల్లోకి తీసుకుపోవాలంటే మన ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా ఒక సెమినార్లు 3 రోజులు విద్యావేత్తలతో అదేవిధంగా ఉద్యమ నాయకులతో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో తీసుకుపోవడం ద్వారా మన చట్టాలు బయటికి వచ్చి మనకు కావాల్సిన హక్కులన్నీ అందుతాయని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఫస్ట్ మన దివ్యాంగుల ఇప్పుడు తెలంగాణ జాతిపితగా ఉన్న నాగభూషణ్ సారు మొదట అడుగు చేసి ఇందిరా పార్క్లో నన్ను పరిచయం చేయించడం జరిగింది. సరే, నేను రాజకీయ నాయకుడిని అయినప్పటికీ ఎప్పటికైనా ఎదుర్కోవాల్సిన సమస్య కాబట్టి నేను కూడా రాజకీయాల్లో వండుకుంటూ కూడా దివ్యాంగుల నాయకునిగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో మనందరితో కలిసి రావడం జరిగింది. కానీ నేనేమంటున్నానంటే మన హైదరాబాద్ కేంద్రంలో దివ్యాంగులై ఎన్ని హాస్టళ్ళు ఉన్నాయి, అందులో ఏ రకాల హాస్టళ్ళు ఉన్నాయి, వాళ్ళందరితో ముఖపరిచయం చేసుకొని ఒకసారి మన సమస్యలు ఇట్లుంటాయి, మనందరం చైతన్యం కావాలంటే ఆ యొక్క సదస్సులకు పాల్గొని మన వంతు నేర్చుకొని 10 మందికి చెప్పి మనం కూడా హక్కులు సాధించుకుంటే బాగుంటుందని వాళ్ళని చైతన్యం చేస్తే బాగుంటుంది. ఎందుకనంటే వచ్చినప్పుడల్లా ఓ 50 మందిమో 40 మందిమో కాకుండా ఒక సెమినార్ పెడితే ఒక 100-200 మంది కానొస్తే అరే వీళ్ళకి హక్కులు ఉన్నాయట, వీళ్ళకి చట్టాలు ఉన్నాయట, వీళ్ళకు కూడా ఒక ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుంది. ఈ అసెంబ్లీలో పార్లమెంట్లో వేరే రంగాలలో మాట్లాడడానికి వాళ్ళకు కూడా వాయిస్ ఉంటే వాళ్ళ గొంతు వాళ్ళు ఎత్తుతారు కదా, వాళ్ళు సాధించుకుంటారనే చర్చ జరుగుతుంది. మన హక్కులు వస్తాయి, మన విధులు కూడా మనం నిర్వహించగలుగుతాం. ఉదాహరణకు కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కనీసం దివ్యాంగులకు కనీసం ఎక్కడ మాత్రం ఒక % కాదు, పర్సెంట్ 1 కూడా తీసుకోలే. అదేవిధంగా పెట్రోల్ బంకులు అక్కడక్కడ పాపం వాళ్ళు పెట్రోల్ బంకు ఓనర్లకు చేతులెత్తి మొక్కుతున్నాం. అక్కడక్కడ మన దివ్యాంగులు కానొస్తారు, పెట్టుకుంటారు. వాళ్ళకు హృదయపూర్వక నమస్కారం. ఎందుకనంటే ఇంకా అన్ని రంగాల్లో రాణించాలంటే అక్కడక్కడ గౌరవం ఇవ్వాలిగా. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు, వాళ్ళకు ఒక భద్రత అనేది ఉండాలంటే, జీవితంలో వెలుగులు రావాలంటే ఏదో ఒక ఉపాధి కల్పించాలి కదా. ఆ విధంగా ప్రభుత్వం మేల్కొని మనందరం ఇప్పుడు చైతన్యవంతమైన వాళ్ళం, ఇంకా చైతన్యం చేయాలి చాలామందిని. ఆ చైతన్యం చేయడం ద్వారా మనందరికీ ఒక జీవన ఉపాధి కాకుండా ప్రభుత్వ భద్రత వస్తుంది. ఏదో సరే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎవరో మాట్లాడతారంటే ఒక బండి ఇస్తాడు, అది ఇస్తాడంటే అది సొంత ప్రయోజనం. సరే, ఇష్టం ఉన్న వాళ్ళు పోతారు, లేకపోతే లేదు, వాళ్ళు ఇష్టం. వ్యక్తిగతంగా ఎవరికి అవసరాలు వాళ్ళు తీర్చుకుంటారు. కానీ ఎక్కడ తీర్చుకున్నా, ఎవరి అవసరాలు తీర్చుకున్నా మాత్రం హక్కులు మాట్లాడేటప్పుడు మాత్రం అందరం దివ్యాంగులని మర్చిపోవద్దు. అదేవిధంగా ఎందుకనంటే ఇది ఆత్మగౌరవ సమస్య. విభజించి పాలించి బ్రిటిష్ వాళ్ళ లెక్క చేస్తుంటే ఎట్లయినా నువ్వు అంటే బండి వరకే పరిమితం అవుతావు, భవిష్యత్తులో నువ్వేం అందుకోలేవు. అది గుర్తుంచుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకు చాలా తెలుసుకోవాలి విషయాలు. ఇప్పుడు మామూలుగా నేను సార్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మన తర్వాత మనం చైతన్యపూర్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు నాకు విద్య, వైద్యం, ఉపాధి, నువ్వు దీనికి జర పెద్ద మనిషి లెక్క చూడు కన్వీనర్ కానీ మన నాగభూషణ్ సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ఉద్దేశంతోనే మేము ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. అది ఆడికో జర సక్సెస్ చేసినాం. అదేవిధంగా ఈరోజు కూడా సక్సెస్ అయింది. ఇంకా ముందు పోవాలంటే ఒకరికొకరు 5-6 10 మందిని తయారైతే ఒక 100 మంది అయితే అసలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు కదా, కేంద్ర ప్రభుత్వం కూడా దిగొస్తుంది. ఏదైనా మనకు చేయాలని ఉంటుంది. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకుండు, దివ్యాంగులని ఆత్మగౌరవంతో ఒక పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య దివ్యాంగులకు కూడా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మరత్న ఇట్లాంటి బిరుదులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఆత్మగౌరవ సమస్యలు ఉంటాయి కదా, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా మీరు ఏమైనా ప్రభుత్వ అవార్డులు ప్రకటిస్తారా, లేదా మరి గౌరవం ఎప్పుడు నేర్పుతారు అనేది కూడా మనం డిస్కషన్ లోతుగా జరగాలి. అది కరెక్టా తప్పా అనే తర్వాత ముచ్చట. మేధావులతో చాలా విషయాలు మన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఈ సమావేశాన్ని మీరందరూ ఇంత ఓపికగా వచ్చి ఇవన్నీ ఆర్గనైజ్ చేసిన చంద్రశేఖర్కు, అంజుగౌడ్ గారికి, అందరికీ మళ్ళా ప్రతి ఒక్కరికి పేరున మేమేందంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే మీరందరూ తప్పకుండా రావాలని, మరి వచ్చి మీరే భాగస్వామ్యం కావాలని, మీరు కూడా చైతన్యం కావాలని, అందరం నపరో చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది.
ఏదైనా ఉదాహరణ చెప్తే చాలా ఉన్నాయి కానీ ఖచ్చితంగా మనం అవుతుంది. అందుకనే ఈరోజు మనకు అన్ని విధాల తోడ్పడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాం. జై దివ్యాంగ్. దివ్యాంగుల హక్కుల ఐక్యత వర్ధిల్లాలి. దివ్యాంగుల హక్కుల ఐక్యత. థ్యాంక్ యూ.